హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మీకు ఏదన్నా డౌట్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఉందండి. ఆయన ఐడి టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే వెళ్ళి చూసుకొని కాల్ చేయండి. ఇక ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ గురించి చెప్పానుగా, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఒకటి ఏంటంటే హౌ మెనీ వేస్ టు అప్లై గ్రేస్ మార్క్స్. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఎనీ టైం లిమిట్ ఫర్ అప్లయింగ్ గ్రేస్ మార్క్స్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ రాలేదు, మళ్ళీ డైరెక్ట్గా ఏమో అప్లై చేసుకునేట్లేదు మా కాలేజీలో. మరి టైం లిమిట్ ఏమైనా ఉంటుందా? టైం అంతా అయిపోతుంది, పాస్డ్ అవుట్ అయ్యాము 2024 వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. సో డేటా సైన్స్ వీడియోస్ పెడుతున్నాను అందులో. ఇక టాపిక్లో పెడితే హౌ మెనీ వేస్ టు అప్లై ఫర్ గ్రేస్ మార్క్స్. ముందు దాని గురించి మాట్లాడుకున్నాం. సో జనరల్గా రెండు ప్రాసెస్లే ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే మీకు తెలిసింది ఎలిజిబిలిటీ లిస్టు వస్తే అప్లై చేయడం, రెండోది డైరెక్ట్గా అప్లై చేయడం. అయితే కొన్ని కాలేజీల్లో స్టూడెంట్స్ 2024 వాళ్ళు కూడా డైరెక్ట్గా అప్లై చేసుకున్నారు గ్రేస్ మార్క్స్. మీరు కామెంట్లు చూసుకుంటూ అందులో చెప్పారుగా. ఏంటంటే కొన్ని కాలేజీలు ఏంటంటే డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయట్లేదు. మరి కొన్ని కాలేజీలో తీసుకున్నారు కదా అంటే అది యూనివర్సిటీ వాళ్ళు అడిగితేనే వీళ్ళు సబ్మిట్ చేస్తారు. మీ దగ్గర అయితే తీసుకోవడం మాట వాస్తవమే, కానీ అది ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? యూనివర్సిటీ వాళ్ళు అడగాల. యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ పంపించండి, మా దగ్గర కొంత డేటా ఉందని రెండు టాలీ చేసుకొని మీరు పంపించిన డైరెక్ట్గా పంపించిన ఏ అయితే ఉంటాయో అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి పంపిస్తారు ఎలిజిబిలిటీ ఉంటే. సో అది ఫస్ట్ పద్ధతి. రెండో పద్ధతి, కొంతమంది అడుగుతున్నారు మరి ఎలిజిబిలిటీ లిస్ట్ రాలేదు, ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తేనే, యూనివర్సిటీ వాళ్ళు మాకేం చెప్పలేదు, ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తేనే అప్లై చేయించుకోవడం కుదురుద్ది, మరి అది వచ్చే వరకు వెయిట్ చేయాలా? డైరెక్ట్గా ఎట్లాగా అప్లై చేయించుకోవట్లేదు, సప్లీ రాసుకొని పాస్ అవ్వమంటారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సప్లీలు రాసుకోవడమే బెటరు. ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేసే కన్నా కూడా, ఒకవేళ మీరు రాసినా కూడా ఈ లోపుకి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చి మీరు అప్లై చేస్తుంటే అది నలిఫై అయిపోతుంది మీ రిజల్ట్ అనేది. మీ ప్రాబ్లం ఉండదు దాని గురించి. ఇక్కడ దాకా కష్టపడేసి చివరి నిమిషంలో చిరాకు చేసుకుంటే ఇప్పుడు సప్లీలు పోయినాయి అనుకోండి, మళ్ళీ సంవత్సరం ఆగాల. సంవత్సరం కాకపోయినా సెమ్ అయినా ఆగాల్సి ఉంటుంది. ఆ రిస్క్ అంతా ఎందుకు? అందుకే నేను చెప్పేది ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేయొద్దని. ఇక ఇంకోటి వచ్చేసరికి అందరూ అడిగే ప్రశ్న టైం లిమిట్ ఉందా దీనికి అని చెప్పేసి. సో ఫస్ట్లో ఏంటంటే ఈ డేట్ లోపు అప్లై చేసుకోవాలి, ఈ డేట్లో అప్లై చేసుకోవాలని 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి చెప్పారనమాట. అప్పుడు చాలా రిస్కులు పడ్డారు స్టూడెంట్స్. కొన్ని కాలేజీలో అందరి దగ్గర తీసుకోకపోవటం, కొంతమంది దగ్గర తీసుకోవటం, కొన్ని కాలేజీలు ఇలా చేయటం వల్ల దానివల్ల ఏమైందంటే హ్యూజ్ క్రౌడ్ వచ్చేసింది ఒకేసారి టైం లిమిట్ అనేప్పటికి. అయితే యూనివర్సిటీ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయడం ఏమో కానీ అఫిలియేటెడ్ కాలేజ్ ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారు. అది కూడా కాకుండా అడ్మిషన్స్ టైం, మళ్ళీ స్పెషల్ సప్లీ నోటిఫికేషన్లు ఇవన్నీ ఇచ్చారు, స్టాఫ్ సరిపోలేదు. సో అప్పటి నుంచి ఇక తర్వాత రాను ఏం చేశారంటే ఈ టైం లిమిట్ అనేది తీసేశారు. దెర్ ఇస్ నో టైం లిమిట్ ఫర్ అప్లయింగ్ గ్రేస్ మార్క్స్ అని చెప్పడం అయితే జరిగిందనమాట. మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే గ్రేస్ మార్క్స్ 30/23 కానీ 9/7 కానీ ఇచ్చి ఉండాలి, ఎలిజిబిలిటీ లిస్టు వచ్చి ఉండాలి, డైరెక్ట్గా అప్లై చేసుకుంటా అన్న నో ప్రాబ్లం. అయితే కాలేజీని బట్టి ఉంటుంది అది. ఈ రెండు వేసు ఆ కాలేజీని బట్టి ఉంటుంది. ఇప్పటికే చాలామంది ఇదే చెప్పారు, ఓకేనా. సో ఓవరాల్గా అయితే నాకు తెలిసిందైతే ఇంతేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయొచ్చు. సో ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే ఈ వీకో ఎక్స్పెక్టింగ్ ఫర్ ది అప్డేట్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.